వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాలరీస్లో పెన్షన్ టాపిక్ అనమాట. సో పెన్షన్ ఎప్పుడు కూడా మనం రిటైర్ అయిన తర్వాత తీసుకుంటాం. అండ్ పెన్షన్ వచ్చేసి మంత్లీ తీసుకోవచ్చు ఆర్ లంసమ్ తీసుకోవచ్చు. అంటే మంత్లీ జనవరికి ఇంత, ఫిబ్రవరికి ఇంత, ఇలా మంత్లీ తీసుకోవచ్చు శాలరీ లాగా. ఆర్ ఒకేసారి ఎంత డిపాజిట్ చేశారో, వాడు ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎంత అయితే డిపాజిట్ చేశాడో ఆ అమౌంట్ అంతా కూడా రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి లంసమ్గా తీసుకోవచ్చు. సో పెన్షన్ మే బీ లంసమ్ ఆర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో పెన్షన్ మీన్స్ ఏ పీరియాడికల్ పేమెంట్స్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో పీరియాడికల్గా అంటే మంత్ వైజ్గా తీసుకోవచ్చు, ఇయర్ వైజ్గా తీసుకోవచ్చు, అలా అనమాట. పీరియాడికల్ పేమెంట్స్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్టర్ రిటైర్మెంట్. రిటైర్ అయిన తర్వాత తీసుకున్న అమౌంట్ని పెన్షన్ అమౌంట్ అంటారు. పెన్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది: అన్కమ్యూటెడ్ పెన్షన్, కమ్యూటెడ్ పెన్షన్. ఇందా చెప్పాను, పెన్షన్ అనేది లంసంలో తీసుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. సో పెన్షన్ అనేది ఎప్పుడు పీరియాడికల్గా అంటే మంత్ వైజ్ కానీ ఇయర్ వైజ్ కానీ తీసుకుంటే, పీరియాడికల్గా తీసుకుంటే అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. ఆర్ పెన్షన్ అనేది ఒక్కసారిగా లంసమ్ అంటే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీ ఎర్న్ చేసిన అమౌంట్ రిటైర్ అయిన తర్వాత ఒక్కసారిగా మొత్తం ఇన్స్టాల్మెంట్లో కాకుండా ఒక్కసారిగా లంసంలో తీసుకుంటే దాన్ని కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. సో పెన్షన్ మే బీ లంసమ్ ఆర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. లంసమ్గా తీసుకునే పెన్షన్ ఏమో కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. పీరియాడికల్గా మంత్ వైజ్ ఆర్ ఇయర్ వైజ్ తీసుకునే పెన్షన్ని అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. సో పెన్షన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్: కమ్యూటెడ్ పెన్షన్, అన్కమ్యూటెడ్ పెన్షన్. అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే వెన్ పెన్షన్ ఈజ్ రిసీవ్డ్ పీరియాడికల్లీ బై ఎంప్లాయీ, ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్కమ్యూటెడ్ పెన్షన్. సో రిటైర్ అయ్యాడు, మన ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ని మంత్లీ తీసుకుంటున్నాడు. మంత్లీ 10,000, జనవరిలో 10,000, ఫిబ్రవరిలో 10,000, అలా ఇంకా లైఫ్ లాంగ్ వాడు ఎంత లైఫ్ టైం బతుకుంటాడో అంత టైం వరకు మనం పీరియాడికల్గా తీసుకునే అమౌంట్ని అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. అంటే లంసమ్గా తీసుకోకుండా ఇన్స్టాల్మెంట్స్లో మనం శాలరీ తీసుకున్నట్టు ప్రతి మంత్లీ ఆర్ ఇయర్లీ తీసుకుంటున్నాం. సో దాన్ని అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. ఇక్కడ పీరియాడికల్లీ అంటే మనం రాసుకునే అగ్రిమెంట్ని బట్టి అది మంత్లీ తీసుకోవాలా, లేకపోతే ఇయర్లీ తీసుకోవాలా, క్వార్టర్లీ తీసుకోవాలా, ఇది అనేది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీకి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ని బట్టి. సో అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే ఏంటంటే మనకు వచ్చిన పెన్షన్ని రిటైర్ అయిన తర్వాత మంత్లీ తీసుకుంటామా, మంత్లీ కావాలా లేకపోతే ఇయర్లీ కావాలా అంటే మనం ఎర్న్ చేసిన పెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కసారి కాకుండా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నాం ఎంప్లాయర్ దగ్గర నుంచి, అప్పుడు అది అన్కమ్యూటెడ్ పెన్షన్. పెన్షన్ రిసీవ్డ్ పీరియాడికల్లీ నౌన్ యాజ్ అన్కమ్యూటెడ్ పెన్షన్. నెక్స్ట్ కమ్యూటెడ్ పెన్షన్. పెన్షన్ రిసీవ్డ్ ఇన్ లంసమ్స్ ఈజ్ నౌన్ యాజ్ కమ్యూటెడ్ పెన్షన్. సో ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీ పెన్షన్ తీసుకుంటున్నాడు రిటైర్ అయిన తర్వాత. మొత్తం సంపాదించిన పెన్షన్ అన్నిటినీ కూడా ఒక్కసారిగా తీసుకుంటున్నాడు లంసమ్గా. సో దాన్ని మనం కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. రిటైర్ అయిన తర్వాత ఫుల్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ని కనుక విత్డ్రా చేసుకుంటే ఎంప్లాయీ, అది కమ్యూటెడ్ పెన్షన్. సో అన్కమ్యూటెడ్ పెన్షన్ తీసుకున్నప్పుడు ఎలా ట్రీట్మెంటు, కమ్యూటెడ్ పెన్షన్ తీసుకున్నప్పుడు ఎలా ట్రీట్మెంట్ అనేది మనం చూద్దాం. సో పెన్షన్ మే బీ కమ్యూటెడ్ పెన్షన్ ఆర్ అన్కమ్యూటెడ్ పెన్షన్. సో కమ్యూటెడ్ పెన్షన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఎంప్లాయీస్ తీసుకుంటే ఎలా ఉంటుంది. అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే పీరియాడికల్లీ తీసుకుంటారు. సో అది ఎవరికైనా సరే పీరియాడికల్లీ తీసుకుంటున్నారు అంటే మంత్లీ తీసుకుంటున్నారు. సో ఏ ఎంప్లాయీకైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీకైనా ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీకైనా అన్కమ్యూటెడ్ పెన్షన్ అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్, ఎందుకంటే అది పీరియాడికల్గా తీసుకుంటున్నారు. లంసమ్గా తీసుకునేది ఎవరంటే కమ్యూటెడ్ పెన్షన్. సో అది గవర్నమెంట్ ఎంప్లాయీ లంసమ్గా తీసుకుంటే ఎలాగా, ప్రైవేట్ ఎంప్లాయీ లంసమ్గా తీసుకుంటే ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ కేసీఏ ఏంటంటే అన్కమ్యూటెడ్ పెన్షన్. సో అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే ఎంప్లాయీ మంత్లీ కానీ పీరియాడికల్లీ కానీ
పెన్షన్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటే ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు. సో అన్కమ్యూటెడ్ పెన్షన్ అనేది ఎప్పుడు కూడా ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అన్కమ్యూటెడ్ పెన్షన్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, వెదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అది లంసంగా తీసుకోవట్లేదు, పీరియాడికల్గా మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఎప్పుడైనా తీసుకుంటున్నారు. పీరియాడికల్గా తీసుకుంటారు అన్కమ్యూటెడ్ పెన్షన్. సో గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకున్నా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకున్నా ఫుల్లీ ట్యాక్సిబుల్. అన్కమ్యూటెడ్ పెన్షన్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ బి ఏంటంటే కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ బై ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. కమ్యూటెడ్ పెన్షన్ అంటే లంసంగా మనం పెన్షన్ అమౌంట్ రిటైర్ అయిన తర్వాత ఒక్కసారిగా తీసేసుకుంటున్నాం. సో అప్పుడు ఎలా ట్రీట్మెంటు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటే కనుక ఫుల్లీ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10 క్లాస్ 10A సబ్ క్లాస్ I. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటున్నారు, రిటైర్ అయిన తర్వాత తీసుకుంటున్నారు. సో అది ఫుల్లీ ఎగ్జామ్టెడ్. కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ బై ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ ఫుల్లీ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10 క్లాస్ 10A సబ్ క్లాస్ I. సో ఇక్కడ అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే లంసమ్ అమౌంట్ ఒక్కసారిగా రిటైర్ అయిన తర్వాత తీసుకుంటున్నాడు, అప్పుడు ఫుల్లీ ఎగ్జామ్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడు తీసుకున్నా సరే ఫుల్గా ఎగ్జామ్ట్. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, లోకల్ అథారిటీ అయి ఉండొచ్చు, స్టాట్యుటరీ కార్పొరేషన్ అయి ఉండొచ్చు. అండ్ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆర్ ఎంటైటిల్ టు ఎగ్జామ్షన్. సో ఇక్కడ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్ చేసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ గవర్నమెంట్ కింద వర్క్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఆర్ లోకల్ అథారిటీ ఆర్ ఎనీ స్టాట్యుటరీ కార్పొరేషన్ ఆర్ ఎనీ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. వీటి కింద ఏ కింద అయినా సరే ఎంప్లాయీ కనుక వర్క్ చేస్తుంటే వాడు కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఫుల్గా ఎగ్జామ్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేస్ సి, కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ బై నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఆల్సో రిసీవ్స్ గ్రాట్యుటీ. ఇక్కడ లంసంగా తీసుకుంటున్నాడు ఎంప్లాయీ పెన్షన్ అనేది, అండ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఆ ఎంప్లాయీ. ప్రైవేట్ జాబ్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత లంసమ్ అమౌంట్ తీసుకున్నాడు. అప్పుడు పెన్షన్ ఆ ఎంప్లాయీకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే తను గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడా లేదా అనేది చూడాలి. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నాడా లేకపోతే రిసీవ్ చేసుకోవట్లేదా అని చూడాలి. ఒకవేళ ఆ ప్రైవేట్ ఎంప్లాయీ కనుక గ్రాట్యుటీ కూడా రిసీవ్ చేసుకుంటుంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పెన్షన్ హాఫ్ ఆఫ్ టోటల్ పెన్షన్ కంప్యూటెడ్ ఈజ్ ఎగ్జామ్ట్. సో తన టోటల్ అమౌంట్ అయితే 10,000 ఉందనుకోండి, 10,000లోంచి 1/3% అనేది మనకి ఎగ్జామ్షన్. సో 10,000లో ఈ 1/3 ఆఫ్ 10,000ని లెస్ చేయాలి. వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీ పెన్షన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్నాడు అండ్ ఆల్సో రిసీవింగ్ గ్రాట్యుటీ. అప్పుడు పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1/3 ఆఫ్ పెన్షన్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. సో టోటల్ పెన్షన్లోంచి 1/3 ఆఫ్ ఎగ్జామ్టెడ్ పెన్షన్ తీసేస్తే ఏదైతే వస్తుందో దాన్ని ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ కమ్యూటెడ్ పెన్షన్ అంట. ట్యాక్స్ పాయింట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ద ఎంప్లాయీ ఈస్ కవర్డ్ బై ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఆర్ నాట్. సో అక్కడ ఎంప్లాయీ అనేవాడు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోవాలి, కానీ గ్రాట్యుటీ యాక్ట్లో కవర్ అయినా అవ్వకపోయినా సరే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ట్రీట్మెంట్ అయితే 1/3 ఆఫ్ టోటల్ పెన్షన్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. సో టోటల్ పెన్షన్ ఎంతైతే వస్తుందో దాంట్లోంచి 1/3 ఆఫ్ పెన్షన్ అనేది లెస్ చేయాలి. ఎంతైతే వస్తుందో దాన్ని ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. సో ఈ కేస్ డీలో ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీ కానీ గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోవట్లేదు. సో ఏ సెక్షన్ అంటే 10 క్లాస్ 10A సబ్ క్లాస్ I. సో మనకి ఎగ్జామ్షన్కి వచ్చే సెక్షన్ ఎప్పుడు కూడా సెక్షన్ 10 అనమాట. సో ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ నాట్ రిసీవింగ్ గ్రాట్యుటీ. సో పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లంసమ్గా తీసుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ టోటల్ పెన్షన్ ఈజ్ ఎగ్జామ్ట్. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే 10,000 కనుక పెన్షన్ రిసీవ్ చేసుకున్నాడు అనుకోండి లంసమ్, ఇక్కడ హాఫ్ ఆఫ్ టోటల్ కమ్యూటెడ్ పెన్షన్ అంటే దీనిలో హాఫ్ ఎంత అంటే 5,000.
5,000 ఎగ్జామ్ట్ ఇస్తారు అండ్ ఇంకా రిమైనింగ్ 5,000 అనేది ట్యాక్సిబుల్. సో 5,000 ఎగ్జామ్ట్, 5,000 ట్యాక్సిబుల్. ఇదనమాట కమ్యూటెడ్ పెన్షన్. సో ప్రైవేట్ ఎంప్లాయీ నాట్ రిసీవింగ్ గ్రాట్యుటీ అయితే హాఫ్ ఆఫ్ టోటల్ కమ్యూటెడ్ పెన్షన్ ఈజ్ ఎగ్జామ్ట్. అండ్ ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అండ్ రిసీవింగ్ గ్రాట్యుటీ అయితే 1/3 ఆఫ్ టోటల్ పెన్షన్ ఈజ్ ఎగ్జామ్ట్. సో కంక్లూజన్ ఏంటంటే పెన్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అది పెన్షన్ ఎప్పుడు రిటైర్మెంట్ తర్వాత తీసుకుంటారు. పెన్షన్ మే బీ కమ్యూటెడ్ పెన్షన్ ఆర్ అన్కమ్యూటెడ్ పెన్షన్. కమ్యూటెడ్ పెన్షన్ అంటే లంసమ్గా తీసుకుంటాం, అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే పీరియాడికల్గా తీసుకుంటాం. సో అన్కమ్యూటెడ్ పెన్షన్ ఈజ్ రిసీవ్డ్ పీరియాడికల్లీ అండ్ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ ఇన్ లంసమ్. అండ్ పెన్షన్కి మనకి రిలేటెడ్ అయిన నోట్ అనమాట. Pension received by a widow or legal heir of a deceased employee shall not be taxable as salary but taxable under section 56 as income from other sources. సో ఇప్పుడు మన ఎంప్లాయీ చనిపోతే తన వైఫ్కి మన తన పెన్షన్ అమౌంట్ అనేది వెళ్తుంది. సో పెన్షన్ కనుక వైఫ్ తీసుకుంటే, ఎంప్లాయీ చనిపోయి తన వైఫ్ తీసుకుంటే అది ఫుల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అనమాట. సో ట్యాక్స్ కట్టే పని లేదు. వాళ్ళ వైఫ్ కాకుండా లీగల్ హెయిర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వారసులు ఉంటే ఆ పెన్షన్ ఎంప్లాయీ చనిపోవటం వల్ల వాళ్ళ వారసులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకుంటే షల్ నాట్ బి ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ సాలరీస్. అండ్ వీళ్ళని ఒకవేళ ట్యాక్స్ చేయాల్సి వస్తే కనుక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ చేస్తారు అండర్ సెక్షన్ 56. సో విడో కానీ లీగల్ హెయిర్ కానీ పెన్షన్ అమౌంట్ తీసుకుంటే ఎస్ఎస్సి మన ఎంప్లాయీ చనిపోవటం వల్ల పెన్షన్ అమౌంట్ విడో కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ లీగల్ హెయిర్స్ కనుక తీసుకుంటే వాళ్ళు నాట్ ట్యాక్సిబుల్ అండర్ హెడ్ సాలరీస్, వాళ్ళని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్సిబుల్ చేస్తారు. వేర్ కమ్యూటెడ్ పెన్షన్ ఈజ్ ట్యాక్సిబుల్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89 ఈజ్ అవైలబుల్. ఒకవేళ కమ్యూటెడ్ పెన్షన్ అంటే మనం లంసమ్గా తీసుకున్న అమౌంట్ అనేది ఎప్పుడైతే ట్యాక్సిబుల్ చేస్తారో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అండర్ సెక్షన్ 89. ఇది ఏంటంటే మనం అండర్ సెక్షన్ 89 అనేది మనం డిడక్షన్స్లో చూద్దాం. అంటే మనకి పెన్షన్ కమ్యూటెడ్ పెన్షన్ ఎవరైతే ట్యాక్సిబుల్ అవుతారో అంటే లంసమ్గా తీసుకున్నప్పుడు ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ట్యాక్సిబుల్ అవుతుందో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది 89 సెక్షన్ నుంచి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కమ్యూటెడ్ పెన్షన్ అనేది ట్యాక్సిబుల్ అవ్వదు. పీరియాడికల్గా తీసుకున్నప్పుడు మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. నెక్స్ట్ పెన్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ యుఎన్ఓ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్. ఒకవేళ మనం తీసుకునే పెన్షన్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో మనం యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి పెన్షన్ తీసుకుంటే ఆ పెన్షన్ అనేది ట్యాక్సిబుల్ అవ్వదు. సో ఇది ఎగ్జామ్ట్. అండ్ పెన్షన్ రిసీవ్డ్ బై విడో ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎక్స్ అఫీషియల్స్ ఫ్రమ్ యుఎన్ జైంట్ స్టాఫ్ ఫండ్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్ట్. సో యుఎన్ఓలో వర్క్ చేసే ఎంప్లాయీ పెన్షన్ తీసుకుంటే అక్కడ చనిపోతారని నేను చెప్పలా. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీంట్లో కనుక వర్క్ చేసే ఎంప్లాయీ పెన్షన్ తీసుకుంటే ట్యాక్సిబుల్ అవ్వదు. అండ్ ఒకవేళ యుఎన్ఓ ఎక్స్ అఫీషియల్స్ కనుక చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ వాళ్ళ విడో కనుక తీసుకుంటే వాళ్ళు ఎగ్జామ్టే. సో ఇక్కడ మెయిన్గా ఎంప్లాయీకే ఎగ్జామ్ట్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏముంది వాళ్ళు కూడా ఎగ్జామ్టే. ఒకవేళ పెన్షన్ రిసీవ్డ్ బై విడో అంటే ఎంప్లాయీ చనిపోయిన తర్వాత విడో తీసుకుంటున్నారు యుఎన్ఓ ఎక్స్ అఫీషియల్స్ నుంచి, అంటే యుఎన్ఓ ఎక్స్ అఫీషియల్స్ మనకు పెన్షన్ ఇస్తుంది, అయినా సరే ఎగ్జామ్ట్. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్. అసలు రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటే ఏంటంటే మన ఎంప్లాయీ ఇంకా వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు, అంటే అగ్రిమెంట్ ఒక 5 years రాసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 years అగ్రిమెంట్ అనేది 5 years రాసుకున్నాడు ఎంప్లాయ్మెంట్కి. కానీ ఇక్కడ ఎంప్లాయర్ ఏం చెప్తున్నాడు అంటే వాడు పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, ఏ రీజన్స్ వల్ల అయినా సరే వాళ్ళ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాడు. అలా క్యాన్సిల్ చేసినప్పుడు ఎంప్లాయీ ఏ లాస్ అవ్వకుండా వాడు ఎంప్లాయర్ ఏదైతే కాంపన్సేషన్ ఎంప్లాయీకి ఇస్తాడో దాన్నే రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటాం.
సో రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ బై ఎంప్లాయర్. సో వాడి ఆ ఎంప్లాయీ యొక్క కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ కాకుండానే క్యాన్సిల్ చేసేస్తున్నాడు కాంట్రాక్ట్ని ఎంప్లాయర్. సో అందుకోసం ఆ ఎంప్లాయర్ అనేది పర్సన్ కాంపన్సేషన్ ఇస్తాడు ఎంప్లాయీకి. ఆ ఇచ్చే కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటారు. ఎందుకంటే తన సర్వీస్ కంప్లీట్ అవ్వకుండానే క్యాన్సిల్ చేశారు కాంట్రాక్ట్ని. సో దానికోసం ఎంప్లాయర్ కమిషన్ ఇస్తాడు ఎంప్లాయీకి, దాన్ని రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటాం. సో ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి? ఎనీ సెక్షన్ అండర్ సెక్షన్ 10 Clause 10B. 10 Clause 10A అనేదేమో పెన్షన్ సెక్షన్, 10 Clause 10B అనేది రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ సెక్షన్. ఇక్కడ ఏంటంటే ఎనీ కాంపన్సేషన్ రిసీవ్డ్ బై ఏ వర్కర్, అక్కడ వర్కర్ ఎవరంటే ఎంప్లాయీ. సో ఎనీ కాంపన్సేషన్ రిసీవ్డ్ బై ఏ వర్కర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అప్ టు మినిమమ్ ఆఫ్. సో ఇక్కడ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటే ఇక్కడ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు అంటే ఈ మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ని ట్యాక్సిబుల్ చేస్తారు. సో యాక్చువల్ కాంపన్సేషన్ అంటే యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్, ఏదైతే కాంపన్సేషన్ అమౌంట్ ఎంప్లాయీకి వస్తుందో అది, అండ్ 5 lakhs ఇది స్టాండర్డ్ డిడక్షన్. అండ్ నెక్స్ట్ an amount calculated in accordance with provisions of Industrial Dispute Act. సో ఇక్కడ ఈ థర్డ్ స్టెప్ ఏదంటే అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. సో మనకి కొన్ని యాక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్స్, అంటే మన కంపెనీలో కానీ మన ఫ్యాక్టరీలో కానీ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మనం అంటే ఇలా సర్వీస్ అవ్వకుండానే మనకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు. సో ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మనకి కొంత అమౌంట్ అనేది మన యాక్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది మన కాంపన్సేషన్ చేయడానికి యావరేజ్గా ఎంత అమౌంట్ ఇవ్వాలి ఎంప్లాయీకి అనేది మన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే ఎంత అమౌంట్ ఇవ్వాలి మన ఎంప్లాయీకి, కాంపన్సేషన్గా ఎంత అమౌంట్ ఇవ్వాలి అని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ డిసైడ్ చేస్తుంది. అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ జనరల్గా ఏం చెప్తుందంటే 15 days యావరేజ్ పే ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months. ఇక్కడ ఏం చెప్తుందంటే 1 yearకి 15 days ఇవ్వాలి శాలరీ, 15 days శాలరీ ఇవ్వాలి. 2 yearsకి 30 days శాలరీ ఇవ్వాలి. 3 yearsకి 45 days శాలరీ ఇవ్వాలి. సో ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే జనరల్గా అండర్ ద సేడ్ యాక్ట్ ఏ ఉమెన్ ఈజ్ ఎంటైటిల్ టు ఏ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ ఈక్విలెంట్ టు, ఇక్కడ ఉమెన్ అని మెన్షన్ చేశారంటే ఇది ఉమెన్కే వస్తుందేమో. అండర్ ద సేడ్ యాక్ట్ ఏ ఉమెన్ ఈజ్ ఎంటైటిల్ టు రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ ఈక్విలెంట్ టు 15 days యావరేజ్ పే ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. సో 1 year కంప్లీట్ చేస్తే 15 days శాలరీ ఇవ్వాలి. 2 years కంప్లీట్ చేస్తే 30 days శాలరీ ఇవ్వాలి. 3 years కంప్లీట్ చేస్తే 40 days, 4 years కంప్లీట్ చేస్తే 60 days శాలరీ ఇవ్వాలి ఉమెన్ ఎంప్లాయీకి. సో ఇక్కడ ఇయర్ వచ్చేసి పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months. సో ఇక్కడ 7 years 7 months ఉందనుకోండి 8 years లాగా తీసుకుంటాం. అంటే 6 months కంటే ఎక్కువ ఉంటే మనం 1 year లా ట్రీట్ చేస్తాం. సో రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఎంప్లాయీకి ఎంతైతే యాక్చువల్గా రిసీవ్ చేసుకున్నాడు కాంపన్సేషన్ అది స్టాండర్డ్ డిడక్షన్ 5 lakhs. అండ్ మన యాక్ట్ వల్ల వాళ్ళకి ఎంత అయితే వస్తుందో కాంపన్సేషన్, మన యాక్ట్లో సపోజ్ 50,000 ఇవ్వండి సడన్గా రిటైర్ చేస్తున్నందుకు ఎంప్లాయీని, ఇక్కడ వాడంతటి వాడు అంటే ఎంప్లాయీ తనంతా తను రిటైర్ అవ్వలేదు, ఇక్కడ మన ఎంప్లాయరే కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ని క్యాన్సిల్ చేసి రిటైర్ చేశాడు ఎంప్లాయీని. సో అందుకోసం ఎంప్లాయర్ ఇచ్చే కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది ఇంత అమౌంట్ ఇవ్వండి అని స్పెసిఫై చేసి చెప్తుంది. మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు దాంట్లో తెలుస్తుంది ఈజీగా ఇంత అమౌంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ చెప్తుందని. అప్పుడు మనం కంపేర్ చేయాలి యాక్చువల్గా ఎంత రిసీవ్ చేసుకున్నాడు, స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఉంది, అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఎంత చెప్తుంది. వీటి 3లో ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఎగ్జామ్ చేస్తాము. అండ్ మనం యాక్చువల్గా ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో
దానిలోంచి మన ఎగ్జామ్టెడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ని కనుక లెస్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటాం. సో జనరల్గా బ్రీఫ్గా చెప్పాలంటే రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటే మన సర్వీస్ టర్మ్ అనేది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవ్వకుండానే మనకి ఎంప్లాయర్ మన టర్మ్ ఆఫ్ సర్వీస్ని క్యాన్సిల్ చేశాడు. సో క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్, మన సర్వీస్ అనేది 5 years ఉంటే 2 years 3 years కంప్లీట్ అవ్వగానే మన 5 years ఇంకా కంప్లీట్ కాకుండానే మనల్ని టర్మినేట్ చేశాడు. సో అలాంటి సిచ్యువేషన్లో మన సర్వీస్ అవ్వకుండానే మనల్ని టర్మినేట్ చేసినందుకు ఎంప్లాయర్ మనకి కొంత కాంపన్సేషన్ పే చేయాలి. సో ఆ చేసే కాంపన్సేషన్ దాన్ని ఏమంటారు అంటే రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటారు. అండ్ నోట్స్, in case the compensation paid under any scheme approved by central government, nothing shall be taxable. సో ఒకవేళ ఏదైనా స్కీమ్ వల్ల ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి చాలా స్కీమ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. సో మనకి సడన్గా మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ టర్మినేట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అనుకోండి ఏదైనా స్కీమ్ వల్ల. అలాంటి సిచ్యువేషన్లో మనం టర్మినేట్ చేసాం, ఎంప్లాయీకి కాంపన్సేషన్ ఇచ్చాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ కాంపన్సేషన్ అనేది షెల్ నాట్ బి ట్యాక్సబుల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేసులో మాత్రం అది షెల్ నాట్ బి ట్యాక్సబుల్. సో ఆ ఎంప్లాయీ ఏమీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ద కాంపన్సేషన్ ఈస్ పెయిడ్ అండర్ ఎనీ స్కీమ్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, నథింగ్ షెల్ బి ట్యాక్సబుల్. సో ఏదైనా స్కీమ్ వల్ల మనం మన ఎంప్లాయీస్ని టర్మినేట్ చేసాం. సో టర్మినేట్ చేసినందుకు వాడు సర్వీస్ అవ్వకుండానే మనం టర్మినేట్ చేసినందుకు ఎంప్లాయీకి కాంపన్సేషన్ పే చేసాం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎంప్లాయీ ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నథింగ్ షెల్ బి ట్యాక్సబుల్. సో ఇది రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అంటే. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ 5 lakhs. సో ఇది ఇక్కడ అమౌంట్ అనేది ఏది స్పెసిఫై చేయలేదు. మామూలుగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ చెప్తుంది ఎంత చేయాలి, ఎంత ఇవ్వాలి కాంపన్సేషన్ అని. మనకి ప్రతి క్వశ్చన్లో సపరేట్గా ఉంటుంది. ఉమెన్కి అయితే మాత్రం పర్ ఇయర్కి 50 days, ఒకవేళ 2 years ఉంటే 30 days, 4 years ఉంటే 60 days అలాగా. సో దిస్ ఈజ్ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్. అండ్ ఈరోజు క్లాస్లో మనం పెన్షన్ గురించి తెలుసుకున్నాం అండ్ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ గురించి తెలుసుకున్నాం. పెన్షన్ అనేది ఎప్పుడు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది, రిసీవ్డ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అండ్ 2/3 ఉంటుంది, 1/3 ఉంటుంది, 1/3 ఉంటుంది, 1/2 ఉంటుంది పెన్షన్ అనేది. ఇదైతే కనుక మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.